అందుకే స్పాట్ డెడ్ ఎవడు దేవుడు సమయం ఇస్తాడు. కొన్ని గంటల సమయం ఇచ్చాడు దానికి దేవుడు. ఎవ్వరు లేరు కానీ ఆ టెన్షన్ మీదే హార్ట్ ఇదైందనమాట. ఏమైద్ది ఆ టైంలో ఎవరు గుర్తుకొచ్చి ఉంటారు? తన తండ్రి కోసం 40 రోజులు ఉపవాసం ఉన్నాడు చిన్నప్పుడు. అది అర్థంగా పోదు. అప్పుడు అందనమాట, నువ్వు చెప్పావు. కొంతమంది ఏం చేశారు తెలుసా? అక్కాయ్, మా పిల్లలకు మేము చెప్పుకోవలసింది కొంత ఉంది, నేర్పించుకోవలసింది కొంత ఉంది, వాళ్ళకి కొంచెం భక్తిలో నడిపించాల్సింది కొంత ఉంది. ఈ కొంత ఉంది అన్నోళ్ళు వాళ్ళే చేయలే భక్తి, వాళ్ళే పడిపోయారు. వాళ్ళు రాలా. ఏమేం చేసిందో తెలుసా? అక్క మాట గౌరవం మీద తన పిల్లల్ని ఇద్దరిని పంపించిందండి. నా బిడ్డ నీ మాట వినినందుకు రక్షణ పొందాడు. నా బిడ్డను ఆ రక్షణ లేకపోతే నరకమే కదా అని నేను ఏడ్చేదాన్ని. దేవుడు నాకు ఆ తృప్తినిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? నిజం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయన మన లెక్కల తప్పులు అవుతాయి, దేవుడి లెక్కల తప్పులు కావండి. సమయాన్ని జీవితాన్ని మనం వృధాగా గడిపేయకూడదు, వేస్ట్గా గడపకూడదు. ప్రతిదానికి దేవుడు లెక్క ఉంచారు. మనం చేసే ప్రతి పనికి విలువ వెల కట్టబడాలి అంటే దేవుని రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు ప్రియులారా. దేవుడు చింత నొందుతున్నా, మీ విషయమై నా నామమును బట్టి చింత నొందుతున్నాను అంటున్నాడు. ఆయన ఏ విషయాల్లో మన కొరకు చింతపడుతున్నాడో తెలిస్తే ఈరోజు అసలు నువ్వు ఏడిచేదానికి అసలు సిగ్గుపడతావు. ఈరోజు నేను ఎందుకు ఏడుస్తున్నా, దేని కొరకు ఏడుస్తున్నా? ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేసిద్ది. శరీరానుసారమైన దుఃఖము ఏం చేసింది? ఏమండి? మరణమునకు తీసుకొని వెళ్ళేది. నువ్వు ఏడ్చే ఏడుపు దేనికి? తిండి కొరక, ఆహారం కొరక, బట్ట కొరక, ఈ లోకంలో బ్రతికే దానికోసం. ఇది లేదు అది లేదు. ఇంట్లో పోరు, తెలుసో తెలియకో నష్టపోయారు. పోగొట్టుకోవటానికి కారణం ఎవరన్నా కానీ, అప్పులు అవ్వటానికి కారణం ఎవరన్నా కానీ, నువ్వు చేసింది ఏమైంది చెప్పు? జరిగిందేదో జరిగింది, అయ్యిందేదో అయిపోయింది. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని బయటేస్తాడు, మనల్ని నిడిపిస్తాడు. ఆయన మన కొరకు చింతను అందుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుంది? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద ఏడు. దేవుని మీద మనం ఆయన మన కొరకు చింతపడుతున్నాడు. మన చింత పిల్లల గురించా, ఆర్థికమైన ఇబ్బందుల గురించా, ఇల్లు లేదనా, పెళ్ళి కాలేదనా, చదివించలేవనా, ఏమండి బ్రతకలేమనా? ఈ అవిటోడిని పెట్టుకొని అన్నాలు బ్రతకాలా? ఈ అటు ఇటు కానీ ఉడితే అన్నాలు చేయాలా? కొంతమంది ఉంటారు, ఎంత సంపాదించినా రోజు పొరగడిపే, ఏం తెచ్చా ఏమి ఇచ్చా. ఏమండి జేబులు చూసి భోజనం పెట్టే ఆడవాళ్ళు కూడా ఉండారు. మన ఆదరణకర్తలో లేనందుకు కొట్టు చాపట్ల గట్టిగా. నేను ఎప్పుడు స్ట్రాంగ్గా చెప్తా ఆ విషయంలో. బయటికి ఇక్కడ మీకు కోపం పుట్టిన కొన్ని విషయాల్లో మిమ్మల్ని గురించి చెప్పుకునే అంత గొప్పగా ఇంకెవరు ఉండరు తెలుసా? వచ్చి చూడండి మా వాళ్ళనంట. హల్లెలూయా. నిజం. మొదట్లో ఉండారు అలా ఉంటేనే నాకు తెలిసింది. అర్ధరాత్రి మేము వస్తుంటే రోడ్డు మీద ఉన్నాడు ఒక ఆయన. ఏంటయ్యా ఇంటికి వెళ్ళలేదంటే 500 దాలేదు అక్కాయ్, సాయంత్రానికి మా ఆవిడికి 500 ఇస్తేనే నాకు 500 అవ్వలేదు అన్నాడు. పోనీ సంపాదించిందల్లా మరి ఏం చేసావు? ఆమెకి ఇస్తా. ఏముంది? అప్పు ఉంది. కూర్చోబెట్టాం, తెచ్చిందల్లా అటు పంపిద్ది పుట్టింటికి. ఏమండి అప్పు తీరట్లా, 500 మాత్రం కంటిన్యూషన్ చేయాల్సింది. అప్పటి రోజుల్లో సంగతి ఏంటి? ఒకరోజు అనుకోకుండా వీళ్ళకి 50,000 అవసరమైంది, ఆ పుట్టింటికే పోయింది.
50,000 అడిగితే లేవన్నారంట. మా ఇంటికి వెళ్తే పుట్టింటోళ్ళు 50,000 ఇవ్వలేదక్క, ఇంక నాకు పుట్టింటోళ్ళతో పని లేదు, నాకు మా ఆయనకి ఇవ్వకపోవటం కూడా మంచిదన్నది తెలుసుకోండి కొట్టుగట్టిగా. కొన్నిసార్లు అప్పు పుడతా ఉంటే చేస్తూ ఉంటాం, ఇచ్చిన కాడల్లా వ్యాపారం బాగుందని దొరికిన కాడల్లా తెచ్చేవాళ్ళు. ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఏమండి అప్పుడు పేసై పాదాలు పట్టుకోవటం సారోనమ్మ గారికి, సారోనమ్మ కుటుంబానికి శాతనయ్యింది. అప్పు పుట్టినంతకాలం శాత అవలా. లక్కొద్దాం తెద్దాం పీకొద్దాం, దూయటమే డబ్బులు. అది అప్ప అసలు అన్న తర్వాత వడ్డీయా అన్నది. తెచ్చే లెక్కలోనే ఉన్నారు. నిదానంగా తెలిసింది అంతా అప్పు అయిపోయారని. వ్యాపారం కలకల్లాడుతుందని ఇచ్చారు, అప్పు అయిపోయారా బాబు అనగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు వచ్చి, వదినా అన్నాయ్ ఇస్తేనే అది నువ్వు సావు బతుకు, ఓహో ఇదా సంగతని అప్పుడు యేసయ్య పాదాలు పట్టుకుంటే ఆ కరుణామయుడు కరములు చాపి మిమ్మల్ని నేను ఆశీర్వదించును గాక అన్నాడు. మీరందరు కొట్టరా? కొంతమంది కొడతారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అప్పుకు మనగాళ్ళు పుట్టాలే కానీ లెక్క కూడా చేరి ఆడైంది వస్తారు. మనకు వచ్చేది అంత, ఇచ్చేది అంత, మనం తెచ్చుకునేది అంత. అందుకే మనం ఆలోచించాలి. ఏమండి ఈరోజు మన కొరకు చింతించేవాడు ఉన్నాడు ఒకడు. లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలా, అయ్యో పాపం అంటాం. ఒకరోజు పెడతావు, 2 రోజులు పెడతావు, 3వ రోజు పెడతావా? ఓపిక క్షీణించిపోద్ది. అదే దేవుడైతే మన కొరకు చింతించుచున్నాడు కాబట్టి వేసి పడేస్తాడు సంతకం. నీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. బతికేదానికి కూడా మార్గం చూపుతాడు. గట్టిగా ఏమంటావు? అవునంటావా కాదంటావా? అప్పయింది. శిష్యుడు గారు చచ్చిపోయాడు, బతికినంతకాలం నీ కాడే ఉన్నాడు. దేవుడు అంట. మరి నా పిల్లలు నా సంగతి ఏందయ్యా? అప్పులోళ్ళు వచ్చారు, పిల్లల్ని ఎత్తుకుపోతాను అంటున్నారు. ఏమంటావు? నీ దగ్గర ఏముంది? కాకపోతే నూనె ఉంది, తెచ్చుకో, అరువు పోసుకో, నింపుకో, అమ్ముకో. అమ్మింది, అప్పు తీర్చింది, అంత మిగిలింది. ప్రకాష్ నాకు ఈ మళ్ళా అందులో 10% నువ్వు ఉంచుకో, నువ్వు నీ పిల్లలు బ్రతుకు అన్నాడు. గట్టిగా అప్పు తీరుస్తాడు, మనకు కావలసినంత కూడా ఇస్తాడు. మరి ఎందుకమ్మా ముసలి ఏడుపులు? కూని రాగాలు ఇంతేనే. మీ అయ్య ఇంతే, మీ అమ్మ ఇంతే, మీ నాన్న ఇంతే. అమ్మ లేనప్పుడు అయ్య లేనప్పుడు అమ్మ. ఇల్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. అందుకే పిల్లలు గేమ్ ఆడుకుంటారు ఇదేదో బాగుందని. ఎందుకంటే నాన్న లేనప్పుడు అమ్మ చెప్పిద్ది, చూసావరా మీ నాన్న ఆయన చెబుతాడు, నేను ఎట్టెందుకు తయారై అనుకున్నావు నాన్న, మీ అమ్మ చెప్పింది వెనక నేను తాగుడికి అలవాటు పడ్డా. అబ్బా ఇదేదో బాగుంది. అమ్మ 10 ఇచ్చింది, అయ్యా 10 ఇస్తాడు. ఇదేదో లాజిక్ బాగుందని ఇక చూసుకోండి. ఇంక నాయనమ్మ పిలిచిద్ది, అరే మీ నాన్న ఏమంటున్నాడు, మీ అమ్మ ఏమంటుంది? ఆ నాయనమ్మ కూడా ఇచ్చింది మళ్ళీ బొడ్లో. పిల్లలకి ఏమైద్దండి, చెడగొడతారు. ఆ తర్వాత నా కడుపును చెడబుట్టావురా అంటావు. వాడెందుకు చెడబుట్టాడు? పిల్లలు చెడిపోయారంటే కారణం తల్లిదండ్రులే. ఒప్పుకోను. బైబిల్ చెప్తా, నువ్వు తిట్టు ఏమన్నా అనుకో, ఆఖరి రోజు కూడా నన్ను తిట్టుకోమా, సంవత్సరాంతం రోజు మెచ్చుకోండి. ఏమండి ఎవరండి మీకు చెప్పేది బుద్ధి మాటలు, జ్ఞానం మాటలు? ఎవరు మీకు చెప్పేది? చెప్పు. రూపాయి అయితే తీసుకొని ఎందుకు వచ్చిన గోళ్ళయ్యలకే సంఖ్య తగ్గిపోతే అట్ట అనుకుంటారు. వద్దు, దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? నిజమా కాదా? మనం ఎట్ట పెంచితే అట్ట పెరుగుతారు వాళ్ళు.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనా తొలగిపోడు. చిన్నప్పుడే పిల్లోడే పసికందే పాపం, వాళ్ళకేం తెలిసే, చిన్నోయిసే, లేపరు, చెప్పరు, భక్తి చేపించరు. ఏమండి, చేపించరు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మన పిల్లలకు కారణం ఎవరు అంటే మనమే. తల్లిదండ్రుల యొక్క కండిషను, వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ లేకపోతే ఎవరు అపవిత్రులు అవుతారని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. పిల్లలు అపవిత్రులు అవుతారట. అందుకే పిల్లల బతుకులు బాగుండటం కోసమైనా భార్యాభర్తలు కలిసి బ్రతకాలి. కలిసి బ్రతకాలనుకున్న కాదనుకునే వాళ్ళు ఉంటారు, ఒకరు అరా, వాళ్ళని తీసి పక్కన పెట్టండి, అది సబ్జెక్ట్ కాదు. ఆ ఒకరు అరా కోసం వాక్యాన్ని తిప్పి చెప్పలేము మనం. ఏమండి, అది వేరే సబ్జెక్టు. వద్దనుకుంటే ఇక వదిలేస్తే ఏం చేస్తాం? మన యథార్థత మనకు ఉంటుంది. ఏమంటే మన నీతి మనకి ఉంటుంది. కానీ సహనం అనేటువంటిది కలిసి బ్రతికేటట్లు చేసిద్ది నాకు తెలిసి. కొట్టు చపట్లే గట్టిగా హల్లెలూయా. నిజమండి ప్రియులారా. దేనికంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీదేయుడే. ఆయన నామం పరిశుద్ధపరచబడినట్లుగా అంట చెదిరిపోయిన మనల్ని, ఏమండి, చెదిరిపోయిన మనల్ని అంట దేవుడు సమకూర్చి, దేవుడు ఏం చేస్తాడంటే అండి సంవత్సరాంతపు, ఏమండి చూడండి అక్కడ 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా జీవముతోడు, పేపర్ మారింది గాలికి. 23 అన్యుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ అందు నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. అమ్మయ్యా, హలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద పరిశుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెనిచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొనిన వారి గాను మిమ్మను చేసేదను. ఎప్పుడు ఈ వాక్యం యేసయ్య నాకు ఇచ్చాడు తెలుసా అండి? నిన్న ఉదయం. ఈరోజు మిమ్మల్ని సింపుల్గా అట్లా పంపించేద్దాం అనుకున్నా. మా వాళ్ళు పాటలు సాగదీశారు. పాటలు ఒక్కొక్కరు పావు గంట పాడుతున్నారు. 4 పాటలకు గంట పడుతుంది. నేను మిమ్మల్ని ఇవాళ పెందల కాడే పంపించేద్దాం బుద్ధిగా శ్రద్ధగా, సాయంత్రానికల్లా మరలా రెడీ అయ్యి వస్తారు అనుకున్నా. అంతే పంపుతా. అయినా అయిపోయింది. నిన్న ఈ మోకాలు కాళ్ళు దిండేసుకొని వేస్తానని చెప్తా కదా, శని ఆదివారాలు ప్రార్థన చేయకుండా రాను మీ దగ్గరికి. 2 రోజులంటే తెల్లవారుజామున చేసుకున్న ప్రార్థనతో బయలుదేరి వెళ్ళిపోతాం. అందరితో వచ్చిన వాళ్ళతో మాట్లాడి రెడీ అయ్యి, ఏమండి, ప్రార్థన చేస్తూ ఉంటే అందరి మీదకి ఒక సైతాను ఇరుసుకు పడుతున్నాడు. నాకు కూడా కొంచెం షేక్ వచ్చింది, షవరింగ్ వచ్చింది. ఎందుకంటే ఆకారం చూసి, ఆ ఏకారమైన రూపం, అందరు ఎటోళ్ళు పోతున్నారు. నేను కూడా ఎట్ట తిరిగి కొంచెం ఇగో అట్ట ఇది కదా, నేను కూడా పోతే ఎట్టని ఏం చేయాలి అర్థం కాక మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు కూడా తగ్గల. 2 గంటలు గదిలో కూర్చొని ఆ సోఫా మీద చేతులు పెట్టుకొని, ఆ సోఫా దిండ్లు ఉంటాయిగా, కాళ్ళ కింద వేసుకుంటా, లేదంటే ఉట్టిగా వేయలేక మనసు బాగోక ఇంకంటున్నాను. వాడు జనం మీదకి ఇరుసు పడుతుంటే పో ఏసునామం అంటే అనుకుంటా, లేదండి ఇరుసుకు పడిపోయాడండి అంతే. హల్లెలూయా. అప్పుడు ఇక నేను వాళ్ళందరిలో మహారాణి అయిపోయా.
రథం మీద కూర్చొని ఏముందో తెలియదు. అన్ని ఇళ్ళండి. బాంబేలో కనుక ఇళ్ళు ఉంటాయి చూడండి, హైట్గా చిన్న సందు, ఆ రథం మీద జనం అటు ఇటు ఉంటే ఇక తెల్లగుందండి, అదేందో తెలియదు, తెల్లగుంది ఏందో తెలీదు. మొత్తానికి ఇటు 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 ఏ ఇల్లు కూడా మిస్ అవ్వలేదండి. ప్రతి ఇంటి గోడ మీద పడింది కొట్టుగట్టుగా. అప్పుడు ఈ వాక్యాన్ని అలా రాసుకున్నా. ఈ రాసేటప్పుడు కూడా 2-3 వచ్చారు. ఏడుంది దేవుడు ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు? నా పరిశుద్ధ ఎవరి మీద? వారి యందు నా ఆత్మను ఉంచుతా. వారి మీద ఏ జలాన్ని చల్లుతాడంట? ఏ జలం? ఏ జలం? పరిశుద్ధ జలమును చల్లి వారికి ఉన్న అపవిత్రత పోగొట్టి మీ యందు నా ఆత్మను ఉంచుతా. మీ ద్వారా నా నామం గణపరచబడాలి. మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారో అందరినీ తీసుకొచ్చి అక్కడ పెడతా. కోటు చేపలే గట్టిగా నిజమండి. అందుకే ఆదరణకర్త ద్వారా రక్షించబడిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ ఆదరణకర్తలో పక్షుల్లాగా వాలునుగాక. సువార్త ద్వారా రక్షించబడిన వారందరూ ఆయన సన్నిధిలో చేర్చబడునుగాక. లెక్కకు విస్తారమైన జనం ఆయన ఎదుట నిలబడునుగాక. మాట ఇచ్చిన దేవుడు దానిని స్థిరపరచునుగాక. ఆయన మందిరములో ఉన్న వారి అందరి మీద ఆయన పరిశుద్ధ జలమును చల్లునుగాక. ప్రతి ఒక్కరికి దేవుడు నూతన హృదయము ఇచ్చునుగాక. నా దేవుడు మనతో ఆయన ఉన్నాడండి. ఆయన లేకపోతే మనము బ్రతకలేం ప్రియులారా. ప్రతి క్షణం మనం వంకర టెంకర శాస్త్రలో ఏమండి ఆయనకు తెలుసు. అందుకే ఆయన చింతపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఎవ్వరము చేజారి విడవటం, ఆయన చెయ్యి విడవటం ఇష్టం లేదు. అందుకని ఆయనే మన కొరకు ఆలోచనలు ప్రణాళికలు వేసుకున్నాడు. మనం వేసుకుంటున్నాం మన భవిష్యత్తు కొరకు నూతన సంవత్సరానికి. కానీ దేవుడు కూడా మన కొరకు ప్రణాళికలు వేశాడు. ఏమని? మన ద్వారా దేవుడి నామం అపవిత్రపరచబడకుండా ఉండనట్లుగా ఆయన చింతపడుతున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడున్నా మనల్ని సమకూర్చట, ఆయన నామం అచ్చట ఉండనట్లుగా, మన ద్వారా పరిశుద్ధపరచబడినట్లుగా దేవుడు ఏమండి మన జీవితంలో దేనిని గూర్చి కూడా చింతపడకుడి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? మీరు దేనిని గూర్చి చింతపడకుడి. ఏమండి? ప్రతి విషయమును కృతజ్ఞతాపూర్వకముగా ఏమండి విజ్ఞాపనమును చేయండి. ఎందుకంట? దేనికి? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేనిని గూర్చి మనం చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనము చేసినప్పుడు మన తలంపులకు హృదయములకు ఆయన కావలి ఉండి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మన హృదయంలో నిలిచి ఉండనట్లుగా దేవుడు మన కొరకు చింతించుచున్నాడు. ఆయన నామమును బట్టి చింతిస్తున్నాడు, నిన్ను బట్టి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద. చింతతో వెళ్తారా? వద్దు. సంతోషంగా వెళ్దాం కొత్త సంవత్సరంలోకి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకు